దమ్మున్న సినిమా గీత. హాయ్ అండి, నా పేరు నవకేష్. నేను గీత సినిమాలో హీరోగా నటించానండి. అంటే ఈ సినిమాలో అందరూ హీరోలే, అంటే నేను స్పెషల్గా హీరో అని చెప్పడం అని కాదు. అంటే ఇది ఒక సామాజిక స్పృహతో ఇప్పుడు సొసైటీలో జరుగుతున్న విధి విధానాలు ఎలా ఉన్నాయో దానికోసం ఎంతో పరితపించి మా ప్రొడ్యూసర్ గారు శివరామయ్య గారు, మా డైరెక్టర్ ఏలేటి రామారావు గారు ఇంతటి మంచి అవకాశాన్ని కల్పించారు. యాక్చువల్గా ఈ సినిమా గురించి చెప్పాలంటే ప్రతి సీన్లోనూ కూడా ఒక వైవిధ్యం ఉంటుందండి. అంటే ప్రతి ఒక్క ప్రేక్షకుడిని కూడా కదిలించే విధంగా, అంటే ఇప్పుడు చాలా సినిమాలు వస్తున్నాయి, కొన్ని ఎంటర్టైనింగ్ విధానంతో ఉంటాయి. ఈ సినిమా ఏంటంటే ప్రేక్షకుడు తన కోసం, అంటే నేను ఈ జీవితంలో నేను ఏం చేస్తున్నాను, ఇంకా ఫ్యూచర్లో నేను చేయవలసింది ఏముంది అని ఆలోచింపచేసే విధంగా ఈ సినిమా ఉండటం అనేది ఒక గొప్ప విషయం. దమ్మున్న సినిమా గీత. మనది హిందూ ధర్మం. శ్రమకి తగ్గ ఫలితం కావాలన్నదే కమ్యూనిజం సిద్ధాంతం. ఆస్తికత్వాన్ని నాస్తికత్వాన్ని రెండింటినీ తొక్కేస్తా. ఓటంటే నువ్వురా, ఓటమ్ముకుంటే అట్టి కొట్టుకొని పోతావు. ఈ జేకేని 100 సార్లు ఉరి తీయాలి. యాసిడ్ దాడి చేసింది నేనే. ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం 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 శక్తి ఓం శక్తి ఓం శక్తి. అంతేకాకుండా ఇందులో సాంగ్స్ కావచ్చు, అదేవిధంగా ఇందులో మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు, అలాగే కెమెరా పనితనం. అండ్ విజయ్ సి కుమార్ గారు మీ అందరికీ తెలిసిందే, గ్రేట్ కెమెరా మ్యాన్. ఎన్నో గొప్ప సినిమాలు ఆయన కెమెరామ్యాన్గా వర్క్ చేయడం జరిగింది. అండ్ సినిమాటోగ్రాఫర్గా ఆయనకున్న పేరు అంత ఇంత కాదు, ఆ విషయం అందరికీ తెలిసింది. కానీ ఈ సినిమాలో ఒక డిఫరెంట్ విధానంతో, అంటే మన సంస్కృతి సాంప్రదాయాలకి ఎలా ఉండాలి, అదేవిధంగా అభ్యుదయ భావం, అంటే ఇందులో ఒక భక్తి భావంతో పాటు అభ్యుదయ భావాన్ని కూడా కలగలిపి మన ప్రేక్షకులకు ఒక కొత్త విధానంతో మనం చూడడానికి, అంటే చాలామంది ప్రాసెస్ ఏంటంటే ఈ రోజున వాళ్ళు చేసే పని అనేది లాభం ఉంటేనే చేయాలి, లాభం లేకపోతే చేయకూడదు అనే ఉద్దేశంతో ఉంటుంది. కానీ మనం అంతా బాగుండాలంటే కనుక ప్రతి ఒక్కరూ తన కర్తవ్యాన్ని తను నిర్వర్తించుకోవాలనే భావంతోనూ ముందుకు వెళ్తూ ఉంటాడు. ఆ ముందుకు ఎలా వెళ్ళాలనేది మా సినిమా గీత సినిమా చూస్తే కనుక ఖచ్చితంగా తెలుస్తుందండి. ఆచారి గారు ఆధ్యాత్మిక గురువు. కృష్ణ అంటే కష్టాలు మాయం. విజయ్ కుమార్ కమ్యూనిస్ట్. ఇది ప్రపంచమంతా ఎగిరే జెండా. ఆస్తికత్వాన్ని నాస్తికత్వాన్ని రెండింటినీ తొక్కేస్తా. బాబా శ్వాస ఆడటం లేదు బాబా. మనిషి మంచిగా మారడానికి ఒక క్షణం చాలు. అవినీతి అంతం కావాలని ప్రబోధించే సినిమా గీత. మార్పు కోసం, భవిత కోసం, ముఖ్యంగా యువత గీత సినిమా చూడాలి. ఓం 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 శక్తి ఓం శక్తి ఓం శక్తి. ఈ సినిమాతో అంటే ఇది గొప్ప కమర్షియల్గాను, ఇది ఒక 6 మంచి డ్యాన్సులు, పాటలు, ఫైట్లు అనేది పక్కన పెట్టి ప్రతి ఒక్క ప్రేక్షకుడికి కూడా నేను ఒక డిఫరెంట్ స్టైల్లో, అంటే ఒక డైలాగ్స్ కావచ్చు, లేకపోతే పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ కావచ్చు, అంటే ఆ రెగ్యులర్ హీరో కాకుండా ఒక విభిన్నంగా నాకు మంచి అవకాశం కల్పించారు ఏలేటి రామారావు గారు, అలాగే శివరామయ్య గారు. అండ్ ఈ సినిమాతో ఒక కొత్త విధానంతో నేను ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాను. మీ అందరం మీ బ్లెస్సింగ్స్ అన్నీ కావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దమ్మున్న సినిమా గీత. అలాగే థ్యాంక్స్ టు శివరామయ్య గారు అండ్ ఏలేటి రామారావు గారు, అలాగే విజయ్ సి కుమార్ గారు, అండ్ దెన్ మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చిన పద్మనాభ్ గారు, అండ్ దెన్ నా తోటి ఆర్టిస్టులందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. నన్ను చాలా ఎంకరేజ్ చేశారు. ఈ క్యారెక్టర్ చాలా క్రిటికల్ క్యారెక్టర్, కాకపోతే దాన్ని హ్యాండిల్ చేయడానికి ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు అందించడం నాకు చాలా హ్యాపీగా ఉందండి. థ్యాంక్స్ ఎ లాట్. కష్టపడి పనిచేసే వాడి శ్రమకి తగ్గ ఫలితం కావాలన్నదే కమ్యూనిజం సిద్ధాంతం. దోపిడీ దోపిడీ దోపిడీ. ఈ దోపిడీ నరికట్టడానికి ఉద్యమాలు, సమ్మెలు, న్యాయ పోరాటాలు చెయ్యాలా వద్దా? అన్యాయాన్ని ఎదిరించడమే విప్లవం. విప్లవం వర్ధిల్లాలని గొంతెత్తరిచే ఏకైక పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ. విప్లవం. ఈ మూవీలో చేసిన క్యారెక్టర్కి గాను నా కెరీర్లో మంచి బ్రేక్ వస్తుందండి. ఎందుకంటే ఈ సినిమాలో అంటే ఒక లవర్ బాయ్గా కాకుండా, అండ్ దెన్ ఒక యాక్షన్ హీరో కాకుండా ఒక డిఫరెంట్ స్టైల్లో నన్ను చూపించడం జరిగిందండి. ఈ సినిమా ద్వారా నాకు మంచి బ్రేక్ లభిస్తుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీ బ్లెస్సింగ్స్ అన్నీ కూడా కావాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎర్ర ఎర్రని జెండ, ఎర్ర జెండా, ఎర్ర జెండా, ఎర్ర జెండా. ఇది ప్రపంచమంతా ఎగిరే జెండా. కష్టపడి పనిచేసే వాడి శ్రమకి తగ్గ ఫలితం కావాలన్నదే కమ్యూనిజం సిద్ధాంతం. దోపిడీ దోపిడీ దోపిడీ.
ఈ దోపిడీని అరికట్టడానికి ఉద్యమాలు, సమ్మెలు, న్యాయ పోరాటాలు చెయ్యాలా వద్దా? అన్యాయాన్ని ఎదిరించడమే విప్లవం. విప్లవం వర్ధిల్లాలని గొంతెత్తరిచే ఏకైక పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ. విప్లవం. అంటే దాని ఇంకో విషయం ఏంటంటే చాలా హ్యాపీగా ఉంది. క్రిసాలిడ్ మీడియా పార్ట్నర్, డిజిటల్ మీడియా పార్ట్నర్ వాళ్ళు మా సినిమాని చాలా అద్భుతంగా, అద్వితీయంగా ప్రేక్షకుల్లోకి తీసుకువెళ్ళడానికి చాలా కష్టపడుతున్నారు. వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. అలాగే మీరు కూడా అంటే ఈ డిజిటల్ మీడియా పార్ట్నర్ ద్వారా మీరు వాళ్ళు చేసే విధానం బట్టి మీకు చాలా నచ్చుతుందని అనుకుంటున్నాను. వాళ్ళు కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. దమ్మున్న సినిమా గీత.